మరొక అంశం, చిరంజీవి గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం సమర్థనీయమేనా? కేంద్ర స్థాయిలో పద్మవిభూషణ్ బిరుదు పొందినటువంటి వారు ఆడపిల్లలకి వారసత్వం కాదు అనటం మీద మండిపడుతున్న మహిళా సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా. అలాగే సరే ఇదే పర్సనల్గా సరదా వాళ్ళ తాత గురించి చెప్పారు, కానీ దానికంటే ముఖ్యమైనది ఇది అని అనుకో. మురళి గారు, ఇటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? సంక్షిప్తంగా మాట్లాడితే మనం సుప్రీంకోర్టు తీర్పు, అలాగే చంద్రబాబు గారు చీటింగ్ మోడల్ అని జగన్ గారు చేసిన విమర్శలు, వీటి మీద వెళ్దాం. ఈ చిరంజీవి గారు ఇటువంటి పెద్దవాళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించకపోతే ఈ సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందా, వెళ్ళదా? లేదు చిరంజీవి గారు కరెక్ట్గానే మాట్లాడారా? చిరంజీవి గారికి ఒక పెద్ద ఫాలోయింగ్ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకోవాలని, ఆయన ఏ హెయిర్ స్టైల్ పెట్టుకుంటే ఆ హెయిర్ స్టైల్ పెట్టుకోవాలని, ఆయన ఏ రకంగా నడిస్తే ఆ రకంగా నడవాలని, ఏ రకంగా డ్యాన్స్ చేస్తే ఆ రకంగా డ్యాన్స్ చేయాలని, అట్లా ఫాలో అయ్యే పిచ్చి జనం అని కూడా అనలేం, కానీ ఒక అభిమానానికి కూడా హద్దులు లేనంత అభిమానం ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి చోట ఒక సెలబ్రిటీగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చిరంజీవి గారు అన్యాపదేశంగా అన్నాడా లేదంటే తెలిసే కావాలని మాట్లాడే, కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు 100కి 100 పూర్తి సమర్థనీయం కాని వ్యాఖ్యల్ని ఆయన చేశాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము. కారణం ఏమంటే, ముఖ్యంగా ఆయన వారసత్వాన్ని కొనసాగించాలంటే అబ్బాయి ఉండాలి అని అనడమే తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. అంటే అమ్మాయిలు వారసత్వాన్ని కొనసాగించలేరా? అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితుల్లో, అంతరిక్షానికి పోయి అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళు సైంటిస్టులుగాను, లేదా ఏ పనిలో మహిళలు వెనుకపట్టు ఉన్నారనేది, అసలు ఒక లెగసీని నేను కొనసాగించాలంటే అబ్బాయి ఉండాలన్నటువంటి వ్యాఖ్య మాత్రం అభ్యంతరకరమైంది. చిరంజీవి గారు ఆ తీవ్రతను గమనించారో లేదు, కానీ ఆయన ఒక ప్రకటన చేసి నేను దాని మీద వివరణ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదనంటే అమ్మాయిలు పుట్టినటువంటి ఆయన అభిమానులందరూ తీవ్రమైనటువంటి దీనికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి సమాజానికి ఆయన వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా కరెక్ట్గా చెప్పారు. అంతే, అంతకుముందు అదే చిరంజీవి గారు ఇంకో సభలో మహిళల గురించి, వాళ్ళ ఆడపిల్లల గురించి గట్టిగా చక్కగా మాట్లాడారు. అసలు విషయం తన కుటుంబానికి వచ్చేసరికేమో ఇట్లా మాట్లాడి చాలా తప్పు చేశారనిపిస్తోంది. మీరు చెప్పింది వాస్తవం. ప్రజలు అయితే వారి అభిమానులు కానీ, జనసేన వాళ్ళు కానీ, లేదా ఇంకెవరైనా సరే చిరంజీవి గారు చెప్పిన ఈ మాటల్ని స్టాండర్డ్గా తీసుకోకూడదని మాత్రం మనం అందరం చెబుదాం. వెంకటేష్ గారు, మీరేమంటారు? చిరంజీవి గారు పద్మవిభూషణ్, పద్మ అవార్డు గ్రహీత, అలాగే మాజీ రాజ్యసభ మెంబరు, కేంద్ర మంత్రిగా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వెంకటేష్ గారు, ఒక ఆయనకేమో పద్మభూషణ్ వచ్చింది కదా, ఆయనేమో ఆడపిల్ల కనపడితే ఏదో ఒకటి చేయాలంటాడు, ఈయనేమో ఆడపిల్లలే పుట్టదని వ్యాఖ్యానిస్తారు. ఏంటి ఈ పరిస్థితి? వీళ్ళకి ఇటువంటి వాళ్ళకి అందరికీ అక్కడ కేంద్ర ప్రభుత్వం రెడీమేడ్గా అవార్డులు ఇవ్వటం, ఇదంతా ఏంటి? ఒకప్పుడు చిరంజీవి గారి మీద ఇట్లాంటివి ఏమీ లేవు, కానీ ఇటీవల కాలంలో ఎందుకు వస్తుందో ఇట్లా? ఇప్పుడు చిరంజీవి గారు కూడా వయసు మీద పడింది కదా సార్, అలాగే దీన్ని మనం అలాగే చూడాలి తప్ప, చిరంజీవికి అవార్డు రావడం ఆయన సినిమా పరిశ్రమలో ఆయన చేసినటువంటి కృషి కానివ్వండి, ఆయన వ్యవహారాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం కానివ్వండి, అటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యల గురించి మనం తీవ్రంగా విమర్శ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ పబ్లిక్ మీటింగ్ లో అడ్రస్ చేసేటప్పుడు కొన్ని వ్యవహారాలలో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనా కానివ్వండి, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా అవపోసన బట్టి చిరంజీవి గారి లాగానే క్రాప్ చేయించుకోవాలని, చిరంజీవి గారి లాగానే బట్టలు వేసుకోవాలని, చిరంజీవి గారి లాగానే నడవాలని చెప్పేసి చాలా మంది అనుకునేటువంటి అభిమానులు కోట్లలో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇదే రకమైనటువంటి భావజాలం వస్తే పరిస్థితి ఏంటి అనేది అలాంటి పెద్ద వ్యక్తులు ఆలోచించి మాట్లాడాలన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఖచ్చితంగా ముక్త కంఠంతో చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆడపిల్లలు, మగపిల్లలు మాత్రమే వంశాన్ని ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి ముందుకెళ్తే ఆయన కూడా ఏమన్నా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తున్నటువంటి సనాతనమైనటువంటి భావజాలాన్ని ఏమన్నా మేదేసుకు తిరుగుతున్నారా? ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా కూడా అట్లా మాట్లాడటం కొంచెం అది. ఇద్దరు ఆడపిల్లలు, మొత్తం ఇంట్లో 5 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన సోదరుడికి కూడా 2 ఆడపిల్లలు, ఇంకొక మొదటి సోదరుడికి ఒక ఆడపిల్ల ఉంది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని
వాళ్ళందరి మనోభావాలు ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఆలోచించి మాట్లాడితే చాలా బాగుండేది. రైట్. ఏది ఏమైనప్పటికీ, ఎంత పెద్ద స్థాయి వ్యక్తులైనప్పటికీ ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో దీనికి తావు ఇవ్వకుండా ఉంటే, ఈ వ్యాఖ్యలు ఉంటే బాగుండేది. కాబట్టి యాదృచ్ఛికంగా మాట్లాడారా లేకపోతే ఇంటెన్షనల్ గా మాట్లాడారా అనేది ఆయనే ఒక 2-3 రోజుల్లో నేను అనుకోవడం దాని మీద పత్రికా ప్రకటన ఏదో ఇస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు ఇలాంటి వ్యవహారాల్లో స్పందించకుండా ఉండడు, ఖచ్చితంగా బయటకు వచ్చి స్పందిస్తారు. పొరపాటు జరిగింది ఇంకెప్పుడు అట్లా అన్నంటే మంచిదే కదా. అంతవరకు మనం రియలైజేషన్ అనేది ఎవరికైనా, ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా కానీ తప్పులు చేయకుండా ఉండడు. దానికి రియలైజేషన్ కూడా త్వరలో వస్తుందని ఆశిస్తాం. రైట్. పూర్ణ గారు మాట్లాడిన తర్వాత బ్రేక్ తీసుకుందాం. శ్రీధర్ గారు. కొమరేని గారు, చిరంజీవి గారు 4 గోడల మధ్య వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య చెప్పుకున్నంటే ఎవరికి అభ్యంతరం ఉండదండి. కాదు నేనైతే ఒప్పుకోను. అప్పుడు కూడా అట్లాంటి భావజాలం ఉండకూడదని మనం చెప్పాలి. అది కూడా అభ్యంతరకరమే. కానీ అటువంటి విషయాలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. అవునండి. 4 గోడల మధ్య ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఆయన కోరికను ఆయన కొడుకు దగ్గర చెప్పుకోవటంలో తప్పు లేదు. కానీ బయటకు వచ్చినప్పుడు ఒక బాధ్యతగా ప్రవర్తించాల్సిన బాధ్యత అనేది ఖచ్చితంగా చిరంజీవి గారి మీద ఉంది. చిరంజీవి గారు ఈ రోజే కాదండి, గతంలో కొన్ని రోజుల్లో కూడా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చాలా సార్లు చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ లెగసీ గురించి, ఆయన లెగసీ పడిపోతా ఉంది. ఎలా అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక్క హిట్ కూడా లేదు, వాళ్ళ కొడుక్కి హిట్ లేదు. దీనికి పుండు మీద కారం చల్లినట్టు పక్కనున్న చిన్న అల్లు అర్జున్కేమో భయంకరమైన హిట్లు వస్తా ఉన్నాయి. సో దీన్ని తట్టుకోవటం లేక ఏది పడితే అది మాట్లాడుతుంది. మొన్న కూడా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ కి రాజీనామా చేయకుండా జై జనసేన అంటాం ఏంటండి? సో పోనీ నీకు జనసేన మీద అంత లవ్వే ఉంటే 2019-24 మధ్య నువ్వేం చేసావు? పోనీ 2014-19 మధ్య నీ సొంత ముద్రగడ పద్మనాభాన్ని విమర్శిస్తా ఉంటే ఆ రోజున జనసేన మాట్లాడినప్పుడు తప్పయ్యా అని రాకూడదు. పోనీ 2012లో ఈయన కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసినప్పుడు ఆయన అలిగేలినప్పుడు అది కాదురా బాబు, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పాలి. సో ఇవన్నీ ఏమి లేకుండా కేవలం ఒక దాన్ని, ఆ స్వభావాన్ని మనం మాట్లాడితే బాగుండదు. అంత దిగజారిపై మాట్లాడాల్సినంత అవసరం చిరంజీవి గారికి లేదు. చిరంజీవి గారి ఏజ్ లో రిటైర్ అయిపోయి ఏదో సినిమాల్లో ఫైట్లు గీట్లు ఇలాంటివి కాకుండా పెద్ద మనిషి పాత్రలు 4 చేసుకుంటా ఆ లెగసీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అదే చేశారు కదా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ పాత్రలే చేశారు, వయసు తగ్గ పాత్రలు. కృష్ణ గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కృష్ణరాజు గారు కూడా చేశారు. సో మీకు అలా నిలబడిపోద్ది. లేదు ఇలా ప్రతిసారి నేను ఒకడున్నాను నన్ను గుర్తించాలి అనే దానికి వచ్చి ఏదో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మీ స్థాయి మీరే దిగాలి సార్.